హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య వ్లాగ్స్. సో ఫెస్టివల్ అంటేనే పిండి వంటలు కదా. సో మా ఇంటి అరిసెలు ప్రాసెస్ మీకైతే చూపించబోతున్నాను. చాలా ఈజీగా చేస్తాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో ముందుగా మనం ఎన్ని కేజీలు బియ్యం పిండి అయితే తీసుకుంటామో దానికి ఈక్వల్గా బెల్లాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మేము వచ్చేసి 1 కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నాము. ఇక్కడ బెల్లం కూడా 1 కేజీ తగ్గట్టు తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆ బెల్లాన్ని కొంచెం అటు ఇటుగా స్మాష్ చేసి దాన్ని హాట్ వాటర్లో అయితే వేయాలి. కొంచెం వాటర్ వేసుకుంటే ఆ బెల్లం పూర్తిగా కరిగిపోతుంది అనమాట. ఇక్కడ గడ్డలు లేకోకుండా లిక్విడ్ రూపంలో రావాలి పాకానికి. సో అప్పుడైతే చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇలా చేయడం వల్ల ఒకటి బెనిఫిట్ ఏంటంటే ఆ బెల్లంలో ఉన్న డస్ట్ అనేది మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా లిక్విడ్ రూపంలో వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్తో వడకపట్టుకొని ఇలా వేరే దాంట్లో తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పాకం అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది పొయ్యి మీద పెట్టి సో ఇలా తీగ పాకం వచ్చేదాకా హీట్ చేస్తూ ఉండాలి, అటు ఇటు తిప్పుతూ. సో పాకం దగ్గర అయిన తర్వాత యాలకుల పొడి అయితే వేసుకున్నాం, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, బట్ మేము కొబ్బరి అయితే యాడ్ చేయాలి. ఇలాచీ పౌడర్ను నువ్వులు అయితే యాడ్ చేసాం మేమైతే. సో అలా వేసుకొని తిప్పుతూ ఉండాలి. మెయిన్ ప్రాసెస్కి అయితే ఇదే అనమాట. సో ఇక్కడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తిప్పడం అనమాట. బియ్యం పిండి వేసినప్పుడు చాలా జాగ్రత్తగా అండ్ స్పీడ్గా కూడా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండల కింద గడ్డల కింద వచ్చేస్తుంది అనమాట. అరిసెలు అనేవి అస్సలు బాగా రావు. సో మనం ఇక్కడ బియ్యము ఓవర్ నైట్ అంతా నీటిలో నానబెట్టి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆడించాలన్నమాట బియ్యము. అరిసెలు అనేవి ఇంకా మంచిగా టేస్ట్గా రావాలంటే కోటా బియ్యంతో ఒకసారి ఉంటే ట్రై చేయండి, అవైలబుల్గా ఉంటాయి. మాకైతే కోటా బియ్యం అవైలబుల్గా లేక మేము షాప్లో నుంచి తెచ్చుకున్న బియ్యంతో అయితే చేసుకున్నాం. అయినప్పటికీ టేస్ట్ బాగానే వచ్చింది. సో ఇందాక ప్రిపేర్ చేసిన సలివిడి ఉంటుంది కదా, ఆ సలివిడిని మనకి ఎంత సైజు కావాలో అంత సైజు అరిసెలు అనేవి తయారు చేసుకుని ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేయాలన్నమాట. మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే కలర్ వస్తుంది కానీ లోపలైతే ఉడకదనమాట. సో అరిసె అక్కడే డ్యామేజ్ అవుతుంది, మనకి తినడానికి టేస్ట్ అనేది పోతుంది అనమాట. సో చేసిన తర్వాత ఇలా ఒత్తుకునే దాంతోనూ ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే పోవడానికి ఇలా చేయాలన్నమాట. సో ఫైనల్గా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి, మాకైతే బాగా నచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి వినండి మీరే. ఎలా ఉంది? సూపర్. సో మా ఇంటి అరిసెలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.